నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఈజ్ బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకని మేడం? లైక్ అతను ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేది స్టూడెంట్స్కి కానీ లేకపోతే జాబ్స్ కానీ కొన్ని విధంలో నాకు బాగా నచ్చేది. అప్పుడైతే అందరినీ పాస్ చేయించేవాడు అన్నమాట, ప్రతి ఒక్కరిని కొంచెం అంటే యాక్టివ్ చేయించేవాడు స్టడీస్లో కానీ అన్నిటిలో కానీ. ఇప్పుడు జగన్ అంటే జగన్ ఉన్నప్పుడు కానించి లైక్ ఇంకా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, ప్రతి ఒక్కటి చాలా స్ట్రిక్ట్గా రాయడం అన్నీ కూడా. అంటే ఏ విషయంలో? అంటే లైక్ స్టడీస్ విషయంలో కూడా ఇప్పుడు ఒక్కసారి ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ టైం ఇంకెప్పుడో ట్రై చేస్తూనే ఉండాలి. లైక్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగా అనుకుంటే జాబ్స్ అందరికీ ఇప్పిస్తాడు క్లియర్గా అనుకుంటే. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచే విధంగా బాగుంటుంది, ఎందుకంటే స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు కావాల్సింది అదే మెయిన్ థింగ్. ఇప్పుడు అందరికీ కొంచెం జాబ్స్లో చాలా సఫర్ అవుతున్నారు, బీటెక్ వాళ్ళు కానీ కొంతమంది. సో దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అంటున్నారు అంతే. ఓకే, జగన్ గారి పాలన మీకు ఏది నచ్చలేదు అంటారు మేడం మెయిన్గా? జగన్ అంటే లైక్ స్టూడెంట్స్ వైజ్గా అయితే నాకు నచ్చలేదు. మెయిన్ థింగ్ చెప్పే విధంలో కానీ అంటే ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది? ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా, ఏపీ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంచిగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలుసు. మెయిన్ థింగ్ ఎంత ప్రజల కోసం అంతా చేస్తారు, పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కటి కూడా. అంటే ఇంకా బాగుంటుంది ఏపీలో కానీ వీళ్ళిద్దరు మాత్రం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఏమి లైక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు, చాలా తగ్గుతుంది అన్నమాట. అండ్ ప్రతి ఒక్కటి కూడా బాగుంటాయి వాళ్ళిద్దరు వస్తాయి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏపీలో ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం? చూడొచ్చు అంటే యాజ్ ఎ స్టూడెంట్స్ పరంగా కానీ ఇప్పుడు ఎవరికైనా ఇల్లు లేవు, చాలా సఫర్ అవుతుంటారు కదా ఫుడ్కి కానీ లైక్ అవి కూడా అన్ని పాపులేషన్ పెరుగుతుంది, లైక్ వాళ్ళందరికీ కొంచెం మంచిగా సెటిల్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే, పోయినసారి 23 సీట్లు వచ్చినాయి కదా టీడీపీకి, ఈసారి పవన్ కళ్యాణ్తో కలిసి వస్తున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? లైక్ నాకు అంతగా తెలీదు. ఇప్పుడు జగన్ గారు సకానికి సగం మంది అతనికి వేస్తారని నేను ఐ థింక్. అంటే 175 ఎన్ని వస్తాయి అనుకుంటున్నాను మీ ఫిగర్? 175 ఇప్పుడు జగన్ అయితే లైక్ నార్మల్గా చెప్పండి ఒక 120-100 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం 2024 టీడీపీ జనసేన. ఇప్పుడు మీరు అంటే 5 సంవత్సరాల్లో జగన్ ఏం చేయలేదంటారు? 5 సంవత్సరాల జగన్ అంటే మరి ఇప్పుడైతే అందరూ పెరిగిపోతున్నారు అనమాట. జగన్ వచ్చి అంటే లైక్ ఎలక్షన్స్ వచ్చిన టైంలో అందరూ ఇంకా నేనే మంచోండి అని చెప్పుకోవడంతో లైక్ జగన్ కూడా అంతే, అందరికి ఇలా చేస్తాను అలా చేస్తాను, కేజీ బంగారం ఇచ్చేస్తాను అంటున్నాడు. కానీ ఆ కేజీ బంగారం వస్తే అందరూ జాబ్ ఎందుకు చేయాలి అని నాకు అర్థం కావట్లేదు ఏంటి. సో ఇలాంటివన్నీ సొల్లు మాటలు కాకుండా నార్మల్గా జనాలకి ఏం చేస్తారో అది చెప్తే చాలు అనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కూడా మారుస్తున్నారు కదా 175 కొట్టాలని గట్టిగా. అవును, బట్ మీకు రోజా తెలుసు కదా? అవును, రోజా తెలుసు కదా, ఆమె గురించి ఒక 5 మాటలు చెప్పండి. ఇప్పుడు రోజా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేది తెలంగాణ లైక్ ఇటువైపు. ఎప్పుడైతే జగన్ ఎంపీ సీట్ ఇచ్చాడుగా అక్కడి నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి సో అక్కడ తిడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే అక్కడ తిడతారు ఆవిడ. సో ఇది కాంబినేషన్ ఏంటంటే ఎవరు ఆవిడకి సీట్ ఇస్తారో టికెట్ ఇస్తారో సో ఆల్ పార్టీ వైపు వెళ్ళిపోతుంది అంతే. లైక్ అంటే జనాల ప్రకంగా అయితే మాత్రం నాకు అది అంత. ఏపీ కదా? అవును.